హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ 1 by 1 వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటిపోకుండా. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని 1 by 1 వేసుకుంటూ ఉండాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అడుగంటు పోతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇంతే, వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే జీరా రైస్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.